అచ్చలాపూర్ గ్రామస్తులు ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయామంటూ ప్రాజెక్టుపై మాకు అధికారం ఉంటుందంటూ ఓ వర్గం స్పష్టం చేసింది. బయట వారెవరు కూడా ఈ ప్రాజెక్టులో చేపలు పట్టుకోవడానికి వీలు లేదంటూ తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఎన్నిసార్లు ఏడీ సత్యనారాయణకు తెలిపినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. ఎలాంటి గొడవలు లేకుండా అందరం ఒకటే కులానికి చెందిన వాళ్ళమంటూ కూర్చుని మాట్లాడుకుందామని మరో వర్గం వారు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాల మధ్య గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. మాట్లాడినాం, అన్నిసార్లు చెప్పినాం. ఒక్కసారి సార్లు అర్థం లేదు, మాత్రం మాట్లాడలేదు. నేను 2-3 సార్లు వస్తాను, కనీసం నాకు ఊరికి పెద్ద మనిషి వచ్చిందంతా రెస్పాన్స్ చేయలేదు. మాకు మాట్లాడలేదు. చాలాసార్లు మేము చెప్పి కవర్ పంపినాం. నిన్న 4 సార్లు పంపినా ఇక్కడికి. ఎందుకు మీరు రండి, అందరం కలిసి పట్టుకుందామని. మేము అందరం కలిసి పట్టుకుందాం. సగం అందరూ సగం పోవాలి, మీకు సగం మాకు సగం, మేము పట్టినా మీకు సగం మాకు సగం ఇచ్చిపోతాము అని చెప్పినాము. లీజ్ అమౌంట్ కట్టమంటే ఆ లీజ్ అమౌంట్ కట్టలేదు. కట్టిన దాదాపు 2-3 లక్షల రూపాయలు చాలా వేరే ఇంకా విలేజ్ చర్యలు ఉంటాయి, అంటే సొసైటీకి సంబంధించిన చెట్లు. అవి చెప్పమన్నా అవి ముట్టులేదు, అవి కట్టలేదు. అన్ని విధాలా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టుడు, ఇదే టార్చర్ చేసుడు. వచ్చినాక ఆటోలు పట్టుకొని రాకుండా గొడవ చేసుడు. చాలా మేము మా బెస్త వాళ్ళు ఇక్కడ ఆర్థికంగా అందరూ లేని వాళ్ళే, చేపల మీద డిపెండ్ అయ్యి బతికేటోళ్ళు. ఇక్కడ ఉద్యోగాలు బిద్దోళ్ళు. మా చెర్లు అక్కడ వర్షం మీద ఆధారపడ్డ చెర్లు. ఇక్కడ వర్షం మొత్తం ఈసారి మొత్తం సీడు మొత్తం చనిపోయి ఏం కనీసం మంచికి 10 కిలోల చేపలు దొరకలే. చెర్ల బతకనికి లేదు. ఒక చెరువు ఉన్నది, అందరూ పొత్తులో పట్టుకొని బతుకుదామని అనుకునేసరికి నిన్న చెప్పిన వాళ్ళ ఊర్లకు సహా మళ్ళీ పంపించినాం 4గురిని. అలా చెప్పినాం, వస్తూ మాట్లాడదాం అనేసరికి అలా చూడలేదు. మేము వచ్చినాక అలా తింటూ గొడవ అయితే ఆడోళ్ళు మొగలు మీ మీదకి అత్తలు ఇష్టం కొట్టుడు బీజుడు అన్ని అంగడంగా చెప్తాను. వరంగల్ జిల్లా